వీటీవీ ఫుడ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఇవాళ నేను తయారు చేయబోయే రెసిపీ ఆలు పరాటా. ఆలు పరాటాకు కావలసిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు చపాతీ పిండి, 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, రుచికి తగినంత ఉప్పు, రుచికి తగినంత కారము, గరం మసాలా, 2 పచ్చిమిరపకాయలు, 1 పెద్ద సైజు ఉల్లిపాయ చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, అండ్ 1 పెద్ద సైజు 2 ఆలును ఉడకబెట్టుకొని నేను స్మాష్ చేసి పెట్టుకున్నాను. సో మీరు స్మాషర్తోనైనా స్మాష్ చేయొచ్చు, లేదు అంటే క్యారెట్ తురుముకునేది ఉంటుంది కదండి, అలా తురుముకొనైనా ఈ స్ట్రక్చర్లో మనము ఆలుని తయారు చేసుకోవచ్చు. మీకు చూపించినట్లు ఇందులో 1 కప్పు గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, రుచికి తగ్గట్లు ఉప్పు వేసుకొని అన్నీ కలుపుతూ ఉన్నాను. కొంచెం పాలు వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. పాలు వాటర్ మిక్స్ చేసి కలుపుతూ ఉన్నాను పిండిని. ఇది ఈ గిన్నె అంటుకోకుండా మనం నూనె వేసుకున్నాం అనుకోండి, ఈ స్ట్రక్చర్ ఇలా వస్తుంది, లేకపోతే మొత్తం అంతా దీనికి గిన్నెకి అంటుకుంటుంది. సో ఇలా మొత్తం అంతా బాగా కలిపి పెట్టుకొని 1 అరగంట నానబెట్టుకోవాలి. ముందుగా నూనె వేసుకొని, కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది, బాండి పెట్టుకొని నూనె వేడెక్కిన తర్వాత ఈ ఉల్లిపాయలు కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అవ్వకపోతే మనం పరాటా చేసేటప్పుడు ఇవి అడ్డొస్తాయి. సో కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అయితే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని ఇంకొంచెం కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెము ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనము చపాతీ పిండిలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి తగినంత వేసుకుంటే సరిపోతుంది. కారము, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కాబట్టి కారం కూడా మన రుచికి తగ్గట్లు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. గరం మసాలా. ఇలా ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను పరాటా చేయటము. కొంచెం చపాతీ పిండి తీసుకొని మధ్యలో రుద్దేసుకొని కార్నర్స్ కొంచెము ఎక్కువ పెట్టేసుకున్నారనుకోండి, మనం ముద్దని ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు ముద్దని తీసుకొని ఇలా ఇందులో పెట్టేసుకొని ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. ఎక్కువ ప్రెస్ చేయొద్దు, లైట్గా ప్రెస్ చేయాలి. ఎక్కువ ప్రెస్ చేసాము అంటే మనం ఏదైతే లోపల ఆలు పెట్టామో అది బయటకు వచ్చేస్తుంది. మనం ఎలాగో చపాతీ పిండి అన్నది కొంచెం జారుగా కలుపుకున్నాం కాబట్టి మనం లైట్గా రుద్దినా కూడా అది మూవ్ అయిపోతుంది. మోస్ట్లీ మనం ఇలా చేతో అనుకున్నా కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు పెనం వేడైందో లేదో చూసుకుందాము. పెనం బాగా వేడెక్కింది. నేను ఇంట్లో తయారు చేసుకున్న బట్టర్ వాడుతున్నాను. మన ఇష్టం, మనం నెయ్యి అయినా వేసుకోవచ్చు, నూనె అయినా, ఏదైనా బాగుంటుంది. ఎంతో రుచికరంగా గుమగుమలాడే ఆలు పరాటా రెడీ.